సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు సై ఏడ్ చేస్తావు బాక్స్ అనగానే పెద్ద పెద్ద లాయర్ల వెనకడుగు వేస్తున్నారు నాకు నమ్మకం ఉంది ముందుగా మొదటిది ఆకాశం దర్శకుడి చేతికి నాగార్జున 100 మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం శత చిత్రాలకు నాగార్జున దగ్గరగా ఉన్నారు కౌంట్ పరంగా కుబేర్ అనే 100వ సినిమా అంటున్నారు కానీ క్యామియోలు స్పెషల్ రోల్స్ కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించే అపియరెన్స్లు అన్నీ కలుపుకుంటే ఈ మార్క్ ఆల్రెడీ దాటేసినట్లే కానీ ఫైనల్ గా నాగ్ ఏమంటారో చెబితే కానీ ఈ నెంబర్ పట్ల క్లారిటీ రాదు లేటెస్ట్ గా వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం నాగ్ 100 మూవీని తమిళ దర్శకుడు కార్తిక్ చేతికి ఇవ్వొచ్చట నిజానికి టాక్ నెలల క్రితమే వచ్చింది కానీ నాగార్జున ఫైనల్ నెరేషన్ పట్ల అంత సంతృప్తి వ్యక్తం చేయకపోవడంతో లీక్ దగ్గరే ఆగిపోయింది తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఇంతకీ కార్తిక్ ఎవరంటే 2022 అశోక్ సెల్వన్ హీరోగా నటించిన నితం వరువానం అనే సినిమా ద్వారా దర్శకత్వం డెబ్యూ చేశాడు రీతువర్మ అపర్ణ బాలమురళి శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్లుగా నటించారు తమిళంలో విమర్శకులు మెచ్చుకున్నారు కానీ తెలుగు డబ్బింగ్ ఆకాశం పేరుతో రిలీజ్ చేస్తే ఆడలేదు అసలు ఇది వచ్చిన విషయమే చాలా మంది ప్రేక్షకులకు తెలియదు తర్వాత అతను గ్యాప్ తీసుకున్నాడు పాన్ ఇండియా బడ్జెట్తో యాక్షన్ బ్యాక్డ్రాప్ లో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా స్టోరీ సిద్ధం చేసుకున్నారట ఇటీవలే కూలీ షూటింగ్ బ్రేక్ లో జరిగిన చర్చల్లో నాగార్జున సానుకూలంగా స్పందించినట్లు వినిపిస్తుంది నిజానికి 100వ సినిమా గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజ్ కు దక్కాల్సిందే తండ్రి కొడుకులు నాగార్జున అఖిల్ ప్రధాన పాత్రల్లో ఆయన సబ్జెక్ట్ తయారు చేసుకున్నాడని ఆ మధ్య వినిపించింది తర్వాత ఆయన పక్కకెళ్లిపోయారు ఇప్పుడు కార్తిక్ ది కార్యరూపం దాల్చడం పక్కా అని కోలీవుడ్ వర్గాలు అంటున్నారు నా సామిరంగా సక్సెస్ కొట్టాక నాగార్జున సోలో హీరోగా సినిమా చేయలేదు కుబేరా కూలీ రెండిట్లో ప్రత్యేక పాత్రలే ఏడాది గడిచిపోయినా కింగ్ మాత్రం తొందరపడకుండా అడుగులు వేస్తున్నారు మరి కార్తిక్ ది కూడా అఫీషియల్ అయ్యేదాకా చెప్పలేం అప్పటిదాకా అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూడాల్సిందే మరి సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ సరిపోదా సినిమా చూసి అద్దం బద్దలు కొట్టి మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు సై ఏడ్ చేస్తావు బాక్స్ అనగానే పెద్ద పెద్ద లాయర్ల వెనకడుగు వేస్తున్నారు నాకు నమ్మకం ఉంది టాలీవుడ్ లో దాదాపు 25 ఏళ్ల నుంచి కొనసాగుతున్నాడు సీనియర్ నటుడు శివాజీ కెరియర్ ఆరంభంలో సహాయ పాత్రలు చేసిన అతను తర్వాత హీరోగా మారాడు అడపా తడపా కొన్ని హిట్లు కొట్టాడు కానీ హీరోగా ఒక స్థాయికి మించి ఎదగలేకపోయాడు హీరోగా ఛాన్సులు ఆగిపోవడంతో ఒక దశ దాటాక శివాజీ సినిమాలే మానేశాడు రాజకీయాల మీద దృష్టి పెట్టాడు కానీ కొంతకాలానికి రాజకీయాలకు సైతం దూరం అయిపోయాడు లైమ్ లైట్ లో లేకుండా పోయాడు కానీ బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో మళ్లీ వెలుగులోకొచ్చాడు ఆ తర్వాత ఆయన చేసిన 90s మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ ఎంతో మంచి స్పందన తెచ్చుకుందో తెలిసిందే అయినా సరే సినిమాలో బ్రేక్ వస్తేనే కదా కిక్కు ఆ బ్రేక్ కోట్ రూపంలో వచ్చింది ఇందులో మంగపతి క్యారెక్టర్లో శివాజీ పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే సినిమాలో మేజర్ హైలైట్ అదే అని అందరూ ముక్త కంఠంతో చెబుతున్నారు కోట్ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం తన పాత్రకు అద్భుతమైన స్పందన వస్తుండడం గురించి మొన్నటి సక్సెస్ మీట్లో శివాజీ ఎంత ఎమోషనల్ అయ్యాడో తెలిసిందే తాజాగా ఒక ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లగా తాను అనుభవిస్తున్న వేదన గురించి మాట్లాడాడు శివాజీ 25 ఏళ్లగా సినీ రంగంలో ఉన్నా శుక్రవారం ఇది నా రోజు అనుకునేలా చెయ్యాలని ప్రయత్నిస్తున్నా కానీ కుదరడం లేదు నాకు తగిన పాత్ర రావడం లేదని చాలా ఫీల్ అయ్యేవాడిని గత ఏడాది సరిపోదా శనివారం చిత్రంలో సూర్య పాత్ర చూసి చాలా బాధేసింది నాకెందుకు ఇలాంటి పాత్ర రావడం లేదని బాత్రూంలో ఫేస్ వాష్ చేసుకుంటూ కోపంతో చేత్తో అద్దాన్ని గట్టిగా కొట్టా చెయ్య వాచి కొన్ని రోజులు ఇబ్బంది పడ్డా ఈ విషయాన్ని నానితో కూడా చెప్పాను కానీ మంగపతి పాత్ర నా ఆకలిని తీర్చింది 90s సిరీస్ వచ్చిన ఏడాదికి కోట్ మూవీ వచ్చి అద్భుతమైన స్పందన తెచ్చుకుంది అందరూ నేను చేసిన మంగపతి పాత్ర గురించి మాట్లాడుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అని శివాజీ తెలిపారు ఇప్పుడు సై ఏడ్ చేస్తావు బాక్స్ అనగానే పెద్ద పెద్ద లాయర్ల వెనకడుగు వేస్తున్నారు నాకు నమ్మకం ఉంది మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ గ్లోబల్ స్టార్ నీల్ ప్రాజెక్ట్ పై సాలిడ్ బజ్ మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా కలయికలో భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా చరణ్ కెరియర్ లో 16వ సినిమాగా చూస్తుండగా ఈ చిత్రంపై సాలిడ్ హైప్ అయితే నెలకొంది. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎక్సైటెడ్ గా కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా తర్వాత చరణ్ లైనప్ లో దర్శకుడు సుకుమార్ తప్ప ఇంకో దర్శకుడు పేరు ప్రస్తుతానికి లేదు. కానీ లేటెస్ట్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు వినిపిస్తుంది. ఈ కాంబినేషన్ కోసం కూడా చాలా మంది ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ భారీ కలయికలో అతి త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా రావచ్చని టాక్. అలాగే ఈ సినిమాని చరణ్ తో ఆర్ఆర్ఆర్ లాంటి సెన్సేషనల్ సినిమా చేసిన డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు చేయనున్నట్లుగా టాక్. మరి ఈ క్రేజీ కలయికపై మరింత సమాచారం రావాల్సి ఉంది. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.